Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ర యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నువ్వు మాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన సమయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నేను పూజించడానికి, నేను ఆరాధించడానికి తండ్రి ప్రభా యేసయ్య నీవు ఇచ్చిన గొప్ప సమయం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క మాటలు వినగల ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క సత్య మార్గంలో మీరు మమ్మల్ని నడిపించి నీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార శుద్ధాత్మయు ఒక్కటై ఉన్న దేవుడు. తండ్రి కుమార శుద్ధాత్మయు ఒక్కటై ఉన్న దేవుడు 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 యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు, మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొండు గనక ఆ నియమం చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే యేసయ్య దేవుని కుమారుడు అని చెప్పినందువల్లనే యేసయ్యని చంపాలని చెప్పని చూస్తున్నాను అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఇదే నియమంలో పాపం చేసిన ప్రతి ఒక్కరూ నిత్యమైన మరణానికి పాత్రలని చెప్పబడింది. యేసయ్య నిత్యమైన మరణానికి మనం పాత్రలం అవ్వకూడదని ఈ యొక్క లోకానికి దేవుని యొక్క కుమారుడిగా ఈ యొక్క లోకానికి వచ్చి మన కొరకు మరణించి మనకు నిత్యమైన మరణం నుంచి విడుదలను అనుగ్రహించి నిత్యమైన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆశపడ్డాడు. యేసయ్య తన యొక్క ప్రేమను ఏనాడు మాటల్లో వ్యక్తపరచాలని చెప్పని చూడలేదు, కానీ ప్రతి ఒక్కటి తన యొక్క క్రియల్లో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పని వ్యక్తపరచడానికి ఆయన ఎంతగానో ఇష్టపడ్డాడు. ఇది ఇప్పుడు ఉన్నది కాదు, ఆది నుంచి అది ప్రారంభమైంది. ఈ యొక్క సర్వలోకంను దేవుడు మాటతో సృష్టించి మనుషుల దగ్గరికి వచ్చే లోపల తన యొక్క సహస్తాలతో మనం
మనల్ని సృష్టించడానికి ఇష్టపడ్డాడు, తన యొక్క స్వరూపమును మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అదే విధంగా దేవుడు తన యొక్క జీవాన్ని మనకిచ్చి జీవాత్మగా మనల్ని చేశాడు. కానీ మనిషి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి నిత్యమైన మరణానికి పాత్రుడయ్యాడు. దేవుడు అలా అని మనిషిని వదిలిపెట్టలేదు. మన కోసం ఈ యొక్క లోకానికి వచ్చి నిత్య జీవాన్ని మనకి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఆ క్రమంలో కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయాన్ని మళ్ళీ ఆయన నిరూపించుకున్నాడు. దేవుడు ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు మాటతోనే ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. అవన్నీ మనం చూస్తున్నాం. అయినా కూడా తన యొక్క ప్రేమను ఆయన మాటలో వ్యక్తపరచడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన యొక్క ప్రేమను మన కోసము మరణించి చూపించాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పనని ఆ యొక్క మరణం ద్వారా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము తెలుసుకోగలుగుతాము. మనుషులుగా మనం ఆయన్ని ద్వేషించిన, మనుషులుగా ఆయన్ని మనము ఎంతగానో బాధ పెట్టినా, మనుషులుగా ఆయన్ని మనం చంపేయాలని చెప్పని చూసినా కూడా ఆయన యొక్క ప్రేమ ఎప్పటికీ మారలేదు. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపుతుంది. ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారంను మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషిస్తుంది, అన్నిటిని తాలుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అదే యేసయ్య ప్రేమ. నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా. నీ ప్రేమ నీ శక్తిని నింపుము నాలోనా. నిన్నారాధింతును హృదయమంతటితో, నిన్నారాధింతును మనసంతటితో, నిన్నారాధింతును బలమంతటితో. యేసు నీ